Superb. So, welcome to another exciting day of Law of Attraction. And today we are going to understand the principles of Law of Attraction and amazing techniques that will help you to understand Law of Attraction better. So, Law of Attraction anta kuda, it is a universal law, my dear friends. Whether you believe it or you don't believe it, whether you accept it or you don't accept it, it is working. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన లైఫ్ గురించి మన లైఫ్లో రిజల్ట్స్ గురించి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి. I told you this is a universal law. So which is working every time. Everywhere it is working. Whether you know it or you don't know it. మీకు తెలిసినా మీకు తెలియకున్నా law of attraction అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. Right? There is absolutely no other question. It is just like a gravity. Yes? Gravity or any other law of physics. It is always in action. Jyoti garu, can you please read it? Yes. Thank you, sir. Thank you. Law of attraction is always in action. Law of attraction is just like law of gravity or any other laws of physics. Law of attraction is always in action whether you believe it or not. Yes. So you may be from India or you may be from America. Male or female. City or from village. Poor or rich. This law is working every time. ఈ లా ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. కరెక్ట్? బికాస్ దిస్ ఇస్ అ యూనివర్సల్ లా. సో యూనివర్సల్ లా అంటే ఏంటి? విచ్ ఈస్ వర్కింగ్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్, యూ బిలీవ్ ఇట్ ఆర్ యూ డోంట్ బిలీవ్ ఇట్, ఇది ఎప్పుడు పని చేస్తూనే ఉంది. సో మరి దీన్ని మన గురించి మనం ఎలా యూజ్ చేసుకోవాలి? దాట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ నౌ. రైట్? సో దీన్ని మన గురించి, నేను నా గురించి ఎలా యూజ్ చేసుకోవాలి, నా హెల్త్ని బెటర్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలి, నా రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలి, నా మనీ ఏరియాని రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఐ వాంట్ యూ టు టైప్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా రైట్ నౌ, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ health or relation or career or money. Which area you would like to use it right now? Most important right now in your life. Everybody type in the chat box money. Yes. Career. Money. Money. Good. Okay, super. Health and money. Wonderful. Great. So how you can use this law for your life? సో దీని గురించి ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ మనం మాస్టర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ టు మాస్టర్ దిస్ 3 బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే, సో వాట్ ఆర్ దిస్ 3 బేసిక్ ప్రిన్సిపల్స్? జ్యోతి గారు, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్? Yes, sir. What is law of attraction? Thoughts become things. What you put your attention on grows stronger in life. Like attracts like. Super. So these are the 3 basic principles అండి. ఈచ్ ఈజ్ వెరీ సింపుల్. థాట్స్ బికమ్స్ థింగ్స్, అంతే సింపుల్. సో నా ఆలోచనలే థింగ్స్గా మారుతుంటాయి. నేను ఏదైతే కంటిన్యూస్గా నా మైండ్లో 24/7 దేని గురించి అయితే ఆలోచిస్తున్నానో అవే థింగ్స్గా మారుతుంటాయి. రైట్? బికాస్ యువర్ మైండ్ ఈజ్ వర్కింగ్ ఎవ్రీ టైమ్. సో థాట్స్ బికమ్స్ థింగ్స్. ఒక్కసారి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి అటు ఇటు చూడండి. ఏమేమి ఉన్నాయి? ఎవ్రీథింగ్. యూ హ్యావ్ ఎ ఏసీ, యూ హ్యావ్ ఎ ఫ్రిడ్జ్, యూ హ్యావ్ ఎ టీవీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. అటు ఇటు చూడండి ఒకసారి ఏమేమి కనబడుతున్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కరెక్ట్? సో ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి గమనించండి. ఎలా వచ్చాయి ఇవన్నీ? ఇలాంటి కార్ నాకు కావాలి, యూనో, ఇలాంటి బైక్ నాకు కావాలి, ఇలాంటి రిలేషన్షిప్లో నేను ఉండాలి, ఇలాంటి ఇంట్లో నేను ఉండాలి. సో దాని గురించి చాలా ఆలోచించారు. సో ఏదైతే మైండ్లో సింక్ అవుతుందో అదే మనకు బయట కనబడుతుంది. రైట్? సో మన మైండ్లో మనం దేనికి స్పేస్ ఇస్తున్నాం, దేని గురించి ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి. సో బిజినెస్ మ్యాన్ ఆలోచనలు ఎలా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్? ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచనలు ఎలా ఉంటాయి? బిజినెస్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, కొత్త ప్రొడక్ట్ ఎలా తీసుకురావాలి, సేల్స్ ఎలా చేయాలి, ఎవరు సేల్స్ చేస్తున్నారు, సేల్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ యొక్క వాళ్ళు ఎలా ఉన్నారు. సో వాళ్ళ మైండ్ అంతా కూడా దాని గురించి ఆలోచిస్తుంది. రైట్? సో ఎప్పుడైతే మన యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుందో, ఏదైతే మనకు కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం, అప్పుడు మన ఎనర్జీ దానిపైన మనం పెడుతున్నాం. ఎక్కడైతే మనం ఎనర్జీ పెడుతున్నామో అది గ్రో అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దేనిపైన అయితే మన ఎనర్జీని ఫోకస్ చేస్తున్నాం అది గ్రో అవుతుంది.
సింపుల్. సో పొద్దు నుంచి రాత్రి వరకు నా ఎనర్జీ అంతా కూడా పవర్టీ పైన, ప్రాబ్లమ్స్ పైన, ఛాలెంజెస్ పైన పెడితే నాకు అదే కనబడుతుంది. బికాస్ మీ థాట్స్లో ఏముందో అదే థింగ్స్గా మారుతాయి. రైట్? సో మనం అందరం ఇప్పుడు ఏరోప్లేన్లో మనం ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. బట్ ఏరోప్లేన్ ఆలోచన ఫస్ట్ రైట్ బ్రదర్స్కి వచ్చింది. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? రైట్ బ్రదర్స్. ఆ ఆలోచన నుంచి ఏరోప్లేన్ అనేది క్రియేట్ అయింది. ఎస్. ఈరోజు మనం ఏ బిజినెస్ చూసినా అది ఎలా స్టార్ట్ అయింది? ఒక ఆలోచన నుంచి స్టార్ట్ అయింది. రైట్? సో ఇప్పుడు మీరున్న కండిషన్స్ కాకుండా మీ థాట్స్ని, మీకు ఏది కావాలో అది వస్తే మీరు ఎలా ఉంటారు, అండ్ అది రావడానికి మీరు ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, దానిపైన ఫోకస్ చేస్తే అది మన లైఫ్లోకి వస్తుంది. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్? Yesterday I got one more result. So there was one of our participant called Pani Sushma. Okay. So tanu 2021 లో జాయిన్ అయిందండి, and she did most of the courses and she was maintaining the frequency, you know. So tanu PhD చాలా రోజుల నుంచి జాయిన్ అయింది, but she was not taking any action. She was not, putting herself into the PhD. But yesterday what happened, like she called me and she said, "Sir, I completed my PhD and I received my PhD." Right? So I was so happy. The reason is she kept her frequency since last 4 years consistently on that, you know. So and she did a PhD in economics. Economics subject is quite difficult to complete PhD in economics. So she was able to do her complete her PhD because she was able to maintain the frequency. A frequency ni tanu maintain cheyagalindi, right? So law of attraction is all about frequency. The moment you are in the frequency, థింగ్స్ ఆటోమేటికల్గా మనకు లైఫ్లో మనకు రావడం స్టార్ట్ అవుతాయి. యు ఆర్ ఏబుల్ టు హోల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ థాట్స్ని మనం హోల్డ్ చేయగలగాలి. ప్లీజ్ అందరూ టైప్ చేయండి హోల్డ్. ఆ బెస్ట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఆ థాట్స్ని మనం హోల్డ్ చేయాలి. ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? ఆ ఆలోచనని మనం హోల్డ్ చేయాలి. రైట్? ఒక హెల్తీగా ఉన్న పర్సన్ ఎలాంటి ఆలోచనలు ఉంటాడు? ఆ ఆలోచనని మనం హోల్డ్ చేయగలగాలి. వీ హ్యావ్ టు హోల్డ్ ద ఫ్రీక్వెన్సీ. రైట్? అందువల్ల నేను ఒక దాని గురించి, ఒక టాపిక్ గురించి మాట్లాడండి. గుర్తుంది అందరికీ? ఐడెంటిటీ అని మాట్లాడాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఐడెంటిటీ మై డియర్ ఫ్రెండ్స్. అది ఐడెంటిటీ నుంచి వస్తుంది. వీ హ్యావ్ టు హోల్డ్ దోస్ థాట్స్. కమ్ వాట్ మే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఆ థాట్స్ని మనం హోల్డ్ చేయగలగాలి. ఆ థాట్స్లో మనం సస్టైన్ చేయగలగాలి. ప్రాబ్లం రాగానే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోతుంది. ఇంట్లో ఒక ఫైట్ జరిగింది, లేదా హెల్త్ పాడైపోయింది, లేదా ఎవరో ఏదో అన్నారు, ఇమ్మీడియట్గా ఏమవుతుంది చెప్పండి? వి కమ్ టు లోవర్ ఫ్రీక్వెన్సీ. అవునా కదా? సమ్ టైమ్స్ చిన్న చిన్న విషయాలు జరుగుతుంటాయి ఇంట్లో. అవి జరగగానే మన ఫ్రీక్వెన్సీ లో అవుతుంది. రైట్? ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ అస్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ అస్. దే ఆర్ ఇన్ ద లోవర్ ఫ్రీక్వెన్సీ. షో మీ ఎవ్రీబడి. దే ఆర్ ఇన్ ద లోవర్ ఫ్రీక్వెన్సీ. ఓకే? దే ఆర్ ఇన్ ద లోవర్ ఫ్రీక్వెన్సీ. మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండాలనుకున్నాం. షో మీ ఆల్ ఆఫ్ యూ. మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంది, వాళ్ళందరూ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. సో దే విల్ పుల్ అస్ డౌన్. రిమెంబర్ దిస్. దే విల్ పుల్ అస్ డౌన్. వాళ్ళు కిందికి పుల్ చేస్తూ ఉంటారు. రైట్? అండ్ వాళ్ళు పుల్ చేయగానే మనం వచ్చేస్తుంటాం. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ డామినెంట్ ఫ్రీక్వెన్సీ. డే అంతా కూడా ఒక డామినెంట్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు సస్టైన్ అవుతుంటారు. రైట్? సో బిలినియర్స్, మిలినియర్స్, వాళ్ళ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రిమెంబర్ దిస్. సో యూ థాట్స్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ. మన థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఈ ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేయగలం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఈఈజీ. దర్ ఇస్ అ మషీన్ కాల్డ్ ఈఈజీ, ఎలక్ట్రోఎన్సెఫెలోగ్రామ్. దాంతో నేను మెజర్ చేయగలను. ఇప్పుడు జ్యోతి గారు నౌ షీఈస్ వాంటింగ్ ఫర్ మనీ. ఓకే, మనీ ఫ్రీక్వెన్సీని నేను మెయింటైన్ చేయాలి అన్నప్పుడు తను ఫస్ట్ ఏం చేయాలంటే, మనీ ఫ్రీక్వెన్సీని, నేను బిలియనేర్ అయితే, నేను మిలియనేర్ అయితే, నేను ఒక రిచెస్ట్ పర్సన్ అయితే నా ఆలోచనలు ఎలా ఉంటాయి? సో ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ సర్వీస్. హౌ ఐ కెన్ సర్వ్ అదర్స్, హౌ కెన్ సర్వ్ అదర్స్. Because money is coming from as a byproduct. Everybody getting it? Money is always a byproduct. So how can I serve in a better way? How can I serve more people? So what is that unique skill I have? నా దగ్గర ఉన్న యూనిక్ స్కిల్ ఏంటి?
Now, how can I serve more people? Right? So the more you serve, the more you get money. Yes or yes? Simple as that. Correct? సో ఇప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండాలి? ఇఫ్ ఐ వాంట్ మోర్ మనీ, నా మై థాట్స్ ఫ్రీక్వెన్సీ, మై బిలీఫ్స్, మై యాక్షన్స్, మై ఫీలింగ్స్ అవన్నీ కూడా యాజ్ అ బిలియనర్ గా ఆలోచించాలి. సో ఐ హ్యావ్ టు హోల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ బిలియనర్. నా థాట్స్ లో నా ఫోకస్ ఎవ్రీథింగ్ షుడ్ బి కనెక్టెడ్ విత్ సర్వింగ్ అండ్ మనీ. Then I will get some unique ideas. Wow, I have this product. Wow, I have this service. Right? So I can provide this service. I can, get earn money. ఎందుకంటే ప్రపంచంలో మనీ ఎర్న్ చేస్తున్న ప్రతి ఒక్కరు మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? మనీ పీపుల్ నుంచి వస్తుంది. సో యూ హ్యావ్ టు సర్వ్ పీపుల్. ఎస్ ఆర్ ఎస్? అందరూ టైప్ చేయండి, సర్వ్ సర్వ్ సర్వ్. రైట్? సో ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి. The frequency is very important. Correct? సో థాట్స్ బికమ్స్ థింగ్స్. ఏవైతే నా ఆలోచనలు ఉంటాయో అదే నా లైఫ్లోకి వస్తుంది. రైట్? ఆల్ ఆఫ్ యూ సే దిస్. ఏదైతే నా ఆలోచనలో ఉంటుందో అదే నా లైఫ్లోకి వస్తూ ఉంటుంది. ఏదైతే నా ఆలోచనలో ఉంటుందో అదే తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. What is it that comes సో into my మన life? ఆలోచనలో ఉండేది మన లైఫ్లోకి వస్తుంది. మన ఆలోచనలో లేనిది మన లైఫ్లోకి ఎప్పుడు రాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ థాట్స్, ఇట్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఆలోచనలో ఉండాలి. హెల్త్ అనేది మన ఆలోచనలో ఉండాలి. మంచి రిలేషన్షిప్ లో ఉండాలి అనేది మన ఆలోచనలో ఉండాలి. మంచి రిలేషన్షిప్ లో ఉంటే నా థాట్స్ ఎలా ఉంటాయి, నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, నా యాక్షన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మన ఆలోచనలో ఉండాలి. ఎప్పుడైతే అది ఆలోచనలో స్పేస్ ఇస్తామో అది రియల్ లైఫ్ లోకి వస్తుంది. రైట్? ఎస్, ఆల్ ఆఫ్ యూ. సో యు కీప్ యువర్ థాట్స్ ఇన్ ద హై ఫ్రీక్వెన్సీ. మీ ఆలోచనలు ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉంచుకోవాలి. ఎస్. సో మరి థాట్స్, పవర్టీ థాట్స్ ఉండాలా లేదా అబండెన్స్ థాట్స్ ఉండాలా? పవర్టీ ఆర్ అబండెన్స్? అబండెన్స్ థాట్స్. సూపర్. హెల్తీ థాట్స్ ఉండాలా లేదా డిసీజ్ థాట్స్ ఉండాలా? Healthy thoughts. థాట్స్. గుడ్ గుడ్. ప్రాబ్లమ్ థాట్స్ ఆర్ సొల్యూషన్ థాట్స్? Solution oriented. సూపర్. Healthy relationship thoughts or poor relationship thoughts? Healthy relationship. సో నిన్న రాత్రి ఒక గొడవ అయింది. ఈరోజు మార్నింగ్ లేవగానే మళ్ళీ ఆ గొడవ గురించి మాట్లాడాలా లేదా ఈరోజు మనం ఎలా ఉండాలో దాని గురించి ఆలోచించాలా? నిన్న రాత్రి గొడవ అయిపోయింది. ఓకే, అది జరిగిపోయింది. ఇట్ ఈస్ గాన్ నౌ. రైట్? సో ఇప్పుడు నా థాట్స్ ఎలా ఉండాలి? నిన్న రాత్రి గొడవ అయింది, దాని గురించి ఆలోచించాలా లేదా ఇప్పుడు ఈ రోజు ఎలా ఉండాలి, ఈ రోజు నేను ఏం చేయాలి, ఈ రోజు ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే నేను రాత్రి ఫైట్ అయిపోయింది. దట్ ఈస్ గాన్. ఎస్టర్డే చాప్టర్ ఇస్ క్లోజ్. సో టుడే న్యూ చాప్టర్. అంతే. సో దేనికైతే నేను నా థాట్స్ లో స్పేస్ ఇస్తాను. నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అది లాస్ అయింది. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళారు, అది మిస్ అయింది. ఐ నో దట్ ఈస్ గాన్ నౌ. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో బాగా ప్రాక్టీస్ చేస్తే, ఇంటర్వ్యూలో బాగా నేను చెప్తే ఎలా ఉంటుంది? అండ్ నౌ ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఇంటర్వ్యూ. So this is not coming from fear, it is coming from happiness. So can we give thoughts of fear or happiness? Happiness. Superb. Thank you so much everybody. So ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ మై థాట్స్. నాకేం కావాలో అదే థాట్స్ లో నేను ఉంటున్నాను. సో ఎనీ సిచ్యువేషన్ కాన్షియస్ చాయిస్ అండి. అందరూ టైప్ చేయండి సిసి. ఇట్ ఈస్ అ కాన్షియస్ చాయిస్. ఇట్ ఈస్ అ కాన్షియస్ చాయిస్ ఆఫ్ యువర్ థాట్స్. మీరు దేనికి స్పేస్ ఇవ్వాలనుకుంటున్నారు, దేనికి మీ ఆలోచనలో స్పేస్ ఇవ్వాలనుకుంటున్నారు, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో థాట్స్ బికమ్స్ థింగ్స్. సూపర్. నెక్స్ట్ సమరేష్ గారు, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్? What you put your attention on grows stronger in life. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దేనిపైన అయితే మనం అటెన్షన్ ఇస్తున్నామో అదే ఇంకా స్ట్రాంగర్ గా గ్రో అవుతుంది. రైట్? ఇక్కడ ఒక పర్సన్ చూడండి, తను ఏం చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రైట్? సో ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తాం, ఎక్కడైతే మన అటెన్షన్ పెడతామో అది గ్రో అవుతుంది. రైట్? ఎందుకంటే మన ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఓకే, ఒక్కసారి మీరు చూడండి మీ లైఫ్లో హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ ఏరియాలో ఏ ఏరియా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మీ లైఫ్లో? హెల్త్,
రిలేషన్షిప్, కెరియర్ ఆర్ మనీ? ఐ వాంట్ ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇప్పుడు ఏ ఏరియా పర్ఫెక్ట్ గా ఉంది ఆల్రెడీ? మై హెల్త్ ఇస్ పర్ఫెక్ట్, మై రిలేషన్షిప్ ఇస్ పర్ఫెక్ట్, మై కెరియర్ ఇస్ పర్ఫెక్ట్, మై మనీ ఏరియా ఇస్ పర్ఫెక్ట్. గుడ్. భాను గారు కెరియర్, వండర్ఫుల్. ఆల్ సూపర్. మోహన్ గారు, భాను గారు కెరియర్, వండర్ఫుల్. ఏరియా పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. రిలేషన్షిప్, సురేఖ గారు సూపర్. నాగ్ గారు హెల్త్, వండర్ఫుల్. వనిత, ఆల్ సూపర్, వండర్ఫుల్. ఓకే, గుడ్. కెరియర్, హెల్త్, రిలేషన్షిప్, సూపర్. హెల్త్, వండర్ఫుల్. సో నౌ రిమెంబర్ దిస్. ఏదైతే పర్ఫెక్ట్ గా ఉందో, ఏ ఏరియా పర్ఫెక్ట్ గా ఉందో, మీరు అక్కడ మీ టైంని, మీ ఫోకస్ని, మీ అటెన్షన్ ఇస్తున్నారు. గుర్తుంచుకోండి. వెరీ సింపుల్. మీ టైం, మీ ఫోకస్, మీ అటెన్షన్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది డైరెక్ట్గా. రైట్? ద మూమెంట్ మీరు ఎక్కడైతే అటెన్షన్ పెట్టగానే అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎస్, దిస్ ఇస్ ద లా ఆఫ్ ద యూనివర్స్, మై డియర్ ఫ్రెండ్స్. వాట్ యు పుట్ అటెన్షన్ ఆన్ గ్రోస్ స్ట్రాంగర్ ఇన్ లైఫ్. అక్కడ అటెన్షన్ అనేది వెళ్తుంది. రైట్? అటెన్షన్ అక్కడికి వెళ్తుంది అండ్ ఇట్ గ్రోస్ ఇన్ లైఫ్. సో ఒక రీసెర్చ్ ఏం చేశారు అంటే, లెట్ మీ షో యూ బ్రెయిన్ స్ట్రక్చర్. 1 second. 1 minute. Yes, here I go with the brain structure. Okay, good. సో సైంటిస్ట్లు ఏం చేస్తారంటే బ్రెయిన్ స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ ద బ్రెయిన్ స్ట్రక్చర్. ఎక్కడ ఉందండి బ్రెయిన్? ఎక్కడ ఉందో చెప్పండి ఎవ్రీబడి. బ్రెయిన్, వీ హ్యావ్ దిస్ బ్రెయిన్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నా ఎవరైతే ఎక్కువగా యాంగర్లో, టెన్షన్లో, యాంగ్జైటీలో ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క లింబిక్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడేనో అడ్రినాలిన్, కార్టిసాల్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏం జరిగిందంటే వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ దిస్ లూప్ అండ్ డోపమైన్ ఎక్కువగా కావాలి, లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, లైక్ డోపమైన్ ఎక్కువగా కావాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఇన్ యాంగ్జైటీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఇన్ ఫియర్, దే ఆర్ ఇన్ టెన్షన్. సో వాళ్ళ యొక్క ఫ్రంటల్ లోబ్ అనేది ష్రింక్ అవుతుంది. ఫ్రంటల్ లోబ్ ఎక్కడ ఉందని చెప్పండి ఎవ్రీబడి. ఫ్రంటల్ లోబ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్, ఫ్రంటల్ లోబ్. సో ఫ్రంటల్ లోబ్ అనేది ష్రింక్ అవుతుంది, ఇట్ ఈస్ ష్రింకింగ్. సో అందువల్ల వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. థాట్ ప్రాసెస్ సరిగ్గా ఉండదు, యాక్షన్ తీసుకోలేరు, డిసిషన్ మేకింగ్ సరిగ్గా ఉండదు, అనాలిసిస్ సరిగ్గా ఉండదు, రీజనింగ్ సరిగ్గా ఉండదు. సి దెర్ ఈస్ అ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. సో సైన్స్ ఏం చెప్తుందంటే ఎక్కువగా మనం టెన్షన్లో, యాంగ్జైటీలో, ఫ్రస్ట్రేషన్లో ఉంటే మన థింకింగ్ ఏరియా కూడా డౌన్ అయిపోతుంది. అది క్లియర్ ఎవ్రీబడి? బికాస్ థింకింగ్ ఆల్ డన్ బై ద ఫోర్ బ్రెయిన్ ఓన్లీ. ఫోర్ బ్రెయిన్, షో మీ ఆల్ ఆఫ్ యూ, ఫోర్ బ్రెయిన్. ఓకే, హ్యూమన్ బీయింగ్ లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ద వెరీ లార్జ్ ఫోర్ బ్రెయిన్ ఇన్ ద ఆల్ యానిమల్స్ కింగ్డమ్. ఓకే, యానిమల్ కింగ్డమ్ లో ఏ యానిమల్ కి లేదు అంత ఫోర్ బ్రెయిన్. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఫోర్ బ్రెయిన్ ఉంది మనకు. రైట్? ఇజంట్ ఇట్ వెరీ పవర్ఫుల్ ఎవ్రీబడి? రైట్? సో మనం దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నామో అది గ్రో అవుతుంది. వెరీ సింపుల్. మీరు ఒక కార్ తీసుకోవాలనుకున్నారు, రైట్? కార్ తీసుకోవాలనుకున్నారు అండ్ ఆ కార్ గురించి ఆలోచిస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఇన్ ద హైవే, వెన్ యు ఆర్ గోయింగ్, సో మార్కెట్లో మీరు ఎక్కడ చూసినా మీకు అలాంటి కార్ ఎక్కువ కనబడుతుంది. ఎస్ ఆర్ ఎస్? రైట్? సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as కాగ్నిటివ్ బయాస్. ఎవ్రీబడి టైప్ ఇన్ చాట్ బాక్స్ సిబి. కాగ్నిటివ్ బయాస్ అంటామండి. సిబి, కాగ్నిటివ్ బయాస్. సో నేను దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నాను, దేని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను, అదే నాకు ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు సమరేష్ గారు వచ్చి ఏం చెప్తున్నారు? సార్ మార్కెట్ బాగుంది సార్, రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది, రియల్ ఎస్టేట్లో మనీ ఈస్ కమింగ్ లైక్ సూపర్ అండ్ ఐ మీన్ టు రియల్ ఎస్టేట్, మంచిగా బాగా అని చేస్తున్నాను. సో ఎప్పుడైతే సమరేష్ గారు దానిపైన ఫోకస్ చేస్తున్నారు, హీ విల్ సీ పీపుల్ కమింగ్ ఇన్ టు హిస్ లైఫ్, హీ సీ ఆపర్చునిటీస్ కమింగ్ ఇన్ టు లైఫ్. ఎందుకంటే తన కాగ్నిటివ్ బయాస్ ఏంటి? రియల్ ఎస్టేట్ ఈస్ సూపర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఈస్ వండర్ఫుల్ బిజినెస్. ఇంకొకరు అదే బిజినెస్లో ఉన్నారు, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ రియల్ ఎస్టేట్ చాలా డౌన్లో ఉంది, రియల్ ఎస్టేట్ గ్రో అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయింది. సో తనకు అదే కనబడుతుంది. క్లియర్ ఎవ్రీబడి? సో ఎక్కడైతే మన ఫోకస్ ఉందో అక్కడ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. అటెన్షన్ దేనిపైన ఇస్తున్నారు, దట్ మేక్స్ ద ఎనర్జీ ఫ్లో. ఐ వాంట్ ఎవ్రీబడి టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎనర్జీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఎనర్జీ వర్డ్. ఎందుకంటే మీ ఫోకస్ ఎక్కడ ఉందో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. రిమెంబర్ దిస్. ఎక్కడైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అది గ్రో అవుతుంది. ఎనర్జీ సూపర్, వండర్ఫుల్. రైట్? సో దీని గురించి చాలా ఎక్స్పెరిమెంట్ చేశారండి. సింపుల్, నేను కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నాను, చిన్న ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే,
So this is experiment done by France. Okay, done in France. Just let me show you 1 second. I think all of you can see this whiteboard. Everybody. సో దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ డన్ ఇన్ ఫ్రాన్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కాన్షియస్నెస్, మన ఫోకస్, మన అటెన్షన్ ఎలా చేంజ్ చేస్తుంది, థింగ్స్ని ఎలా చేంజ్ చేస్తుంది అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. సో వాట్ దే హ్యావ్ డన్ వాస్ దే టుక్ అ రోబోట్, ఒక రోబోని తీసుకున్నారు. సో ద రోబో ఈస్ ఆటోమేటికలీ మూవింగ్, అంతే. ద రోబో ఈస్ ఆటోమేటికలీ మూవింగ్, అటు ఇటు మూవ్ అవుతుంది, అంతే, సింపుల్. ఓకే, సో ఇట్ ఈస్ మూవింగ్ ర్యాండమ్లీ, ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో మూవ్ అయ్యి ఒక రోబోని తీసుకున్నారు. సో ఇట్ ఈస్ మూవింగ్ ర్యాండమ్లీ, వెరీ ర్యాండమ్లీ, ఇటు మూవ్ అవుతుంది. దెర్ ఇస్ నో పర్టికులర్ డైరెక్షన్, రైట్, సింపుల్. ఇప్పుడు ఆ రోబో ఏదైతే మూవ్ అవుతుంది, అటు ఇటు మూవ్ అయ్యే రోబో, ఇప్పుడు దాని దగ్గర ఏం పెట్టారంటే ఒక చికెన్ని పెట్టారు, చికెన్. ఓకే, చిన్న చికెన్ని పెట్టారు. సో ఇప్పుడు ఆ చికెన్ ఎలా ఫీల్ అవుతుందంటే, చికెన్ ఫీల్స్ దట్ దిస్ రోబో ఇస్ మై మదర్. సో రోబో ఎక్కడికి వెళ్తే చికెన్ కూడా అక్కడికే వస్తుంది. రోబో ఎక్కడికి వెళ్తే చికెన్ కూడా అక్కడికే వస్తుంది. కొద్దిసేపు దాన్ని ట్రైన్ చేశారు, రోబోని, చికెన్ని. ఓకే, సో రోబోకి ఎలాగైతే ఆలోచన లేదో, బట్ చికెన్ కి మాత్రం ఆలోచన ఉంది. ఓకే, చికెన్ మైండ్ అనేది ఇట్ ఈస్ థింకింగ్ దట్ నౌ దిస్ రోబో ఇస్ మై మదర్. ఓకే, రోబో ఎటు వెళ్తే చికెన్ అలానే వస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, సెకండ్ టైం ఏం చేశారు, సెకండ్ టైం మళ్ళీ దే టుక్ ద రోబో. ఓకే, రోబోని తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేశారంటే ఈ చికెన్ ని కేజ్ లో పెట్టారు. నౌ ద చికెన్ ఈజ్ ఇన్ కేజ్, chick is in cage, and now the robo 90% of the times, okay, 90% of the times it was not moving away from the chicken, it was coming only towards the chicken. Okay, so it was always coming towards the chicken. 90% of the times it was towards the chicken. So chick lenappudu it was moving all around robo, but as soon as the chick comes, chick ఉన్నప్పుడు కేజ్ లో ఉన్నప్పుడు 90% of the times it was moving towards chicken. So now my question, why it was happening in that way? Jyoti garu, any idea? చికెన్ లేనప్పుడు రోబో అటు ఇటు తిరిగిన రోబో చికెన్ పెట్టగానే why it was moving only towards the chicken? ఎస్ సార్, థ్యాంక్ యూ. అది చికెన్ తను ఆ రోబోని తన మదర్ అనుకుంది. సో తన థాట్స్ తో, ఫ్రీక్వెన్సీస్ తో, ఫీలింగ్స్ దాన్ని అట్రాక్ట్ చేసింది. Super, thank you so much, more power to you, wonderful. Shanta garu, can you add some light on this? Yes, sir. When nothing was there, it was moving on its own. Just randomly, it was moving from It was here and random. there. Yes, When the yes. chick has come, the chick started thinking that my mother is moving around, and its complete focus was on the robo. Wherever it is moving, the chick is thinking my mother is moving, and automatically what happened, that frequency attracted the robo. Then robo also started thinking my baby is over there, then I have to move towards that. And its But my thought question, has, can you think robo can think it? Robo can think it? no sir, that frequency has attracted the robo. Super. That strong frequency and thoughts of the chick has attracted the robo. Wonderful, wonderful. Thank you so much. Thank you very much. So, Subhab, more power to both of you. I've given amazing points. So I want everybody to understand this experiment. ఈ ఎక్స్పెరిమెంట్ అర్థం చేసుకోండి. మనకి ఏం జరుగుతుందంటే ఇది ర్యాండమ్ గా జరిగింది, ర్యాండమ్ గా రోబో మూవ్ అవుతుంది. సెకండ్ టైంలో కూడా ర్యాండమ్ గా మూవ్ అయ్యే రోబో సడన్ గా ఏం జరిగింది, చిక్ ఉండడం వల్ల చిక్ యొక్క కాన్షియస్నెస్ రోబోని తన వైపు మూవ్ అయ్యేలా చేస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్ హియర్. దాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో మన ఫోకస్ ఎక్కడైతే వెళ్తుందో, కాన్షియస్నెస్ ఎక్కడైతే మనం పెడుతున్నామో అది గ్రో అవుతూ ఉంటుంది, అక్కడ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ unknowingly when you focus more on challenges between husband and wife మధ్య challenges grow అవుతుంటాయి my dear friends. Remember this, when you focus on challenges. Okay, ఎంతమంది married people ఉన్నారు? Can I see the hands, married people? Good. So if you focus on that challenges, right, so ఏం గ్రో అవుతుంటాయి, challenges. ఎందుకంటే random గా జరగట్లేదు. You're focusing more on challenges, so you will see challenges more and more. ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో, ఇఫ్ దే ఫోకస్ ఆన్ హ్యాపీ క్లయింట్స్, గుడ్ కస్టమర్స్,
So you will attract good customers. But if you focus on that 2 or 3, people ఎవరైతే మీకు ట్రబుల్ ఇస్తున్నారో, మీ బిజినెస్ లో ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే యూ కీప్ ఆన్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి వాళ్ళే మీకు ఎక్కువ కనబడుతుంటారు. సో మీరు ఎక్కడైతే ఫోకస్ పెడుతున్నారో, అటెన్షన్ పెడుతున్నారో అది గ్రో అవుతుంది. రైట్? ఇట్ ఈస్ లైక్ సింపుల్ అండి. మీరు బైసెప్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అందరూ చేయండి బైసెప్స్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి బైసెప్స్ గ్రో చేయండి. గుడ్. సో బైసెప్స్ గ్రో చేస్తున్నప్పుడు బైసెప్స్ వస్తాయి. 6 ప్యాక్ వస్తుందా? 6 ప్యాక్ వస్తుందా? 6 ప్యాక్ రాదండి ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. సో బైసెప్స్ మాత్రమే వస్తాయి. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్, యూ కీప్ ఆన్ గెటింగ్ వాట్ యూ డోంట్ వాంట్. వాట్ యూ పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ లైఫ్. సో ఒక పర్సన్కి ఇరిటేటింగ్ బాస్ ఉన్నాడు. ఓకే, ఎవ్రీబడి టైప్ ఇన్ ది చాట్ బాక్స్ IB, ఇరిటేటింగ్ బాస్. సో ఆఫీస్లో ఉన్నప్పుడు అయితే బాస్ గురించి ఆలోచిస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వైఫ్తో డిస్కషన్, ఫ్రెండ్స్తో డిస్కషన్, బాస్ గురించి, ఇరిటేటింగ్ బాస్, తను ఎప్పుడు నాకే పని చెప్తూ ఉంటాడు, ఇరిటేట్ చేస్తుంటాడు. దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తే, ఇరిటేషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తే, హీ విల్ స్టార్ట్ ఇరిటేటింగ్ మోర్ అండ్ మోర్. రైట్? Will start irritating you more and more. If you have some health challenges right now, health challenges unnai, I know that you have a diabetes or blood pressure or any other problem. Okay, but if you focus more on that, ఎక్కువగా దాని గురించి మీ ఫోకస్ ని, మీ థాట్స్ ని పెడితే, దట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు స్పెండ్ టైం. అండ్ ఎక్కడైతే మీరు టైం స్పెండ్ చేస్తున్నారో, ఫోకస్ పెడుతున్నారో, అటెన్షన్ పెడుతున్నారో, అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్, ఎనర్జీ ఫ్లో అవుతుంది అండ్ అదే గ్రో అవుతుంది. దట్స్ వాట్ యూ గ్రో. మరేం చేయాలి? మన టైంని, మన ఫోకస్ని మనం కొద్దిగా, మనకేం కావాలో దానిపైన ఫోకస్ పెట్టాలి. కరెక్ట్ ఎవ్రీబడి? టైమ్ అండ్ ఫోకస్. రైట్? సో మనం వర్క్ చేసే ప్లేస్లో అన్వాంటెడ్ థింగ్స్ మనకు అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, కొన్ని థింగ్స్ని మన లైఫ్లో నుంచి తీసేయాలి. ఎందుకంటే అక్కడ ఫోకస్ అవసరం లేదు. సో మొబైల్ ఫోన్లో ఒక 5-6 అప్లికేషన్ ఇప్పుడు డిలీట్ చేసేయబోతున్నారు మీరందరు. ఓకే, అవసరం లేని చెత్త మీ వర్క్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయబోతున్నారు. రైట్ నౌ యూఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఎవ్రీబడి. ఓకే, సో నెక్స్ట్ 10 minutesలో, నెక్స్ట్ 5 minutes, ఎందుకంటే 10 minutes ఇస్ టూ మచ్. సో అవసరం లేని మన లైఫ్లో నుంచి తీసేయాలి, అవి అవసరం లేదండి. అండర్స్టాండ్ ఎవ్రీబడి? సో ఐ వాంట్ ఎవ్రీబడి గో టు మొబైల్ ఫోన్ అండ్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని తీసేయండి. ఓకే, ఏదైతే మీరు టైం వేస్ట్ చేస్తున్నాయి. అండర్స్టాండ్? అండ్ కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాటిని అన్ఫాలో చేసేయండి, మనకు అవసరం లేదు. ఓకే, కొన్ని ఛానల్స్ ఉంటాయండి, వాళ్ళకి ఏం కావాలి? బ్రేకింగ్ న్యూస్ కావాలి. ఎవ్రీబడి గెటింగ్ ఇట్? సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ ఆర్ నెగిటివిటీ. సో డూ యూ వాంట్ నెగిటివిటీ ఇన్ యువర్ లైఫ్? నెగిటివిటీ కావాలా? సో నెగిటివిటీ వద్దు మనకు. కరెక్టా? సో నెగిటివిటీ ఛానల్ నుంచి అన్ఫాలో అవ్వాలి, అన్వాంటెడ్ అప్లికేషన్స్ని డిలీట్ చేసేయాలి ఇప్పుడే, రైట్ నౌ. అండ్ కొన్ని థింగ్స్ ఉంటాయి చూడండి మీ వర్క్ ప్లేస్లో, దే ఆర్ అన్వాంటెడ్, అనవసరంగా స్పేస్ తీసుకుంటున్నాయి. సో నెక్స్ట్ 5 minutes వీఆర్ డూయింగ్ క్లీనింగ్. సో ఫస్ట్ ఫిజికల్ క్లీనింగ్ చేయబోతున్నాం, తర్వాత మెంటల్ క్లీనింగ్ కూడా చేయబోతున్నాం ఈరోజు. ఓకే, కొంతమంది మనం హర్ట్ చేశారు, కొంతమంది మనం బాధ పెట్టారు, కొంతమంది మనం క్రిటిసైజ్ చేశారు, వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయబోతున్నాం. ఓకేనా నరసింహులు గారు? ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ థింగ్స్ని డిలీట్ చేయబోతున్నాం. వర్క్ ప్లేస్ని చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోబోతున్నాం, ఎందుకంటే నీట్ అండ్ క్లీన్గా ఉంటే మనం మైండ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్? ఓకే, శ్రీనివాస్ గారు ఆల్రెడీ, మీరుతోటి శ్రీనివాస్ గారు ఆల్రెడీ చాలా క్లీన్గా కనబడుతుంది. బట్ ఇంకా ఏదైనా క్లీన్గా చేసేది ఉంటే ఫస్ట్ క్లీన్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ 5 minutes ఏదైతే మన ఫోకస్లో ఉంటుందో అదే మనకు వస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు రిమూవ్ సమ్ 5 or 6 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్. ఎక్కడైతే మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేశారు అక్కడ బుక్స్ పెట్టుకోండి, అక్కడ బుక్స్ ఉండాలి. ఓకే, మంచి బుక్స్ ఉండాలి. మీ మొబైల్ ఫోన్లో అన్వాంటెడ్ అప్లికేషన్ అవసరం లేదు, దాన్ని డిలీట్ చేసేయండి. ఒక 2-3 అనవసరమైన థింగ్స్ ఏవైతే ఉన్నాయో, టైం వేస్ట్ చేస్తున్నాయో దాన్ని తీసేయండి. ఓకే, రైట్? లెట్స్ డూ ఇట్ ఎవ్రీబడి. నెక్స్ట్ 5 minutes ఎవ్రీవన్, లెట్స్ డూ ఇట్ ఎవ్రీబడి. లెట్స్ డూ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ నౌ. సదా